ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున ధన్యవాదములు. తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున మేము గత 11 సంవత్సరాల నుంచి గ్రేటర్ టొరంటో ఏరియాలో మొత్తం తెలంగాణలో కెనడాలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యక్రమాలను తెలంగాణ కల్చర్ను ముందు తరాల వాళ్ళకు అందించడం కోసం మొదటగా మేము 11 సంవత్సరాల క్రితం బతుకమ్మ పండుగతో స్టార్ట్ చేసి ఈరోజు ఇంత భారీ ఎత్తున తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం, తర్వాత తెలంగాణ సాంస్కృతిక ధూమ్ధామ్ కార్యక్రమాలను ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 600 నుంచి 700 మంది తెలంగాణ వాళ్ళు గ్రేటర్ టొరంటోలో ఉన్నవాళ్ళు పాల్గొని ఈరోజు చక్కటి పూర్తిగా తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఒగ్గు కథను మా మిత్రుడు వేణు కల్చరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. మన మల్లన్న ఉన్నాడు, మీరు చూస్తున్నారు. ఇక్కడ అదేవిధంగా సికింద్రాబాద్లో జరిగేటువంటి బోనాలు తర్వాత పోతరాజు వేషంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ నూతన జనరేషన్ కొత్త జనరేషన్ పిల్లలకు తెలంగాణ కల్చర్ పట్ల ఇంట్రెస్ట్ను కలిగించింది. దానికి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా లోకల్ కళాకారులతోటి, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతోటి మా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్టులు అఖిలేష్ మిశ్రా, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా గారు, తర్వాత దీపికా దామెర్లా, మినిస్టర్ ఫర్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఒంటారియో గారు, వారికి కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. గంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఆఖరి నిమిషంలో వారు ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ వలన వారు రాలేకపోయారు, వారి సందేశాన్ని పంపించారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ కెనడా అసోసియేషన్, నా పేరు రమేష్ మునుకుంట్ల, నేను తెలంగాణ కెనడా అసోసియేషన్ వన్ ఆఫ్ ది ఫౌండర్. ఇప్పుడు కెనడా అసోసియేషన్ ఫౌండర్ మరియు అధ్యక్షులు చంద్ర స్వర్గం గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ రమేష్ గారు. ముఖ్యంగా ఎన్టీవీ వారికి మా తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను తెలంగాణ కెనడా అసోసియేషన్తో సహకరిస్తూ నేను గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కెనడాలో తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. తర్వాత మన తెలంగాణ మొదటిసారిగా వచ్చిన లాస్ట్ ఇయర్ నుండి మేము ఈ తెలంగాణ ఉత్సవాలను చేయడం జరిగింది. దానిలో భాగంగా మా కెనడాలో చాలా లోకల్ కమ్యూనిటీకి హెల్ప్ చేసే ఉద్దేశంతో మేము రక్తదాన కార్యక్రమము మన మామూలుగా ఇండియాలో చేసిన విధంగానే ఇక్కడ కూడా మేము రక్తదాన కార్యక్రమాలు చేసి దాదాపు 130 ఫ్యామిలీలకు 130 రోగులకు రక్తదానం మేము సహాయం చేశాము. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద first state in India that in Canada is given the blood, and Telangana blood is flowing in Canada first time. That is we invented. And the second thing all I can proud to say is that we did the food donation camp also on behalf of Telangana Canada Association. ఈ విధంగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. సో మిగతా కార్యక్రమాల గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ మన ఫౌండేషన్ కమిటీ చైర్మన్ శ్రీనాథ్ కుందూర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మరొకసారి ఎన్టీవీ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనాథ్ కుందూర్ గారికి థ్యాంక్ యూ. Thank you NTV for covering our programs here. మేము ఇక్కడ తెలంగాణ కల్చర్, తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ మన పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు, మన దాన్ని కంటిన్యూ చేసేందుకు, వాళ్ళకు అలవాటేటట్టు ఈ ప్రోగ్రామ్స్ సంవత్సరానికి ఒక 5 కార్యక్రమాలు చేస్తున్నాము. వీటన్నిటికీ ఇక్కడ లోకల్ పీపుల్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎన్టీవీ ఫర్ కవరింగ్ అస్. ఐ రిక్వెస్ట్ అఖిలేష్ బెజాంకి గారు టు అవర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ టు గివ్ హిస్ మెసేజ్. Thank you NTV for giving us an opportunity. Telangana Canada Association, this is the first organization which is supporting all Telangana'ites in Canada. So again, I don't want to take much time. Congratulations back home for celebrating the first year anniversary, success anniversary, and again for all of us in Canada. Thank you. తర్వాత
మన కెనడా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో మన జనరల్ సెక్రటరీ గారు అతీక్ పాషా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అతీక్ పాషా. नमस्ते एनटीवी परीक्षकों, थैंक यू वेरी मच फॉर गिविंग दिस अपॉर्चुनिटी. हर आदमी को अलग अलग मौका मिलता है. हमारे यहाँ ऑर्गेनाइजेशन में टीसी ऑर्गेनाइजेशन सिर्फ एक कम्युनिटी बोल के नहीं, बहुत से कम्युनिटीज़ मिला के हम लोगों ने बहुत मेहनत की हुई है. एंड वी आर वेरी हैप्पी टू बी वन ऑफ दोज पर्सन्स हु आर सेलिब्रेटिंग स्टेट फॉर्मेशन डेज ओवर हियर. एंड वी अप्रिशिएट एवरीवन्स हेल्प locally and NTV for providing us this opportunity. Thank you very much. తదుపరి మన కెనడా తెలంగాణ సంఘం తరఫున మన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది మీరు అందరూ చూస్తున్నారు. మన తెలంగాణ కల్చర్ను ఉట్టిపడేలా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు రసవర్తనంగా చేయడానికి వెనకాల ఒక మహానుభావుడు ఉన్నాడని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. ఆ మహానుభావుడు మన మధ్యలో ఉండడం అంటే ఇది మనకు తెలంగాణ బిడ్డగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ బిడ్డను మీ ముందు పరిచయం చేయబోతున్నాను. అదే వేణు రోకండ్ల, మా తెలంగాణ కెనడా అసోసియేషన్ కల్చర్ సెక్రటరీ గారు. వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఎన్టీవీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ తెలంగాణ ఏర్పడే తెలంగాణకు అందరికీ మన బ్యాక్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా కెనడాలో కూడా మేము గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంబంధించినటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు కూడా మేము తెలంగాణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఫుల్గా ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ఆపర్చునిటీ ఎన్టీవీకి థ్యాంక్ యూ కల్చర్ సెక్రటరీ గారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిత్రులు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ఉత్సవాలను తీసుకువెళ్ళడానికి. ఎగ్జాంపుల్ ఇక్కడ మన స్టేజ్ డెకరేషన్, ఇఫ్ యూ కెన్ సీ, ఇది మన తెలంగాణ కల్చర్, తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని మన ముందు ఉంచడానికి కారకులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్య వ్యక్తి రాజేష్ ఈదా గారు. వారి సందేశాన్ని ఎన్టీవీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాజేష్ ఈదా. థ్యాంక్ యూ ఎన్టీవీ ప్రేక్షకులకు. ఈ కెనడాలో మనము గ్రేటర్ టొరంటోలో ఈ టీసీఏ ఆధ్వర్యంలో చాలా వరకు ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క థీము ఒక్కొక్క ప్రోగ్రాంకు పెట్టుకొని, ఒక థీమ్లో తీన్మార్ టైపు డప్పులతోటి పాత యొక్క మన బ్యాక్ హోమ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి, తర్వాత బోనాలు, తర్వాత బతుకమ్మలు, ఇవన్నీ కూడా, తర్వాత విలేజ్లో జరిగేటటువంటి మనకి పండేటటువంటి పంటలన్నిటి కూడా వాటినన్నిటి కూడా మేము బొమ్మల కొలువులాగా ఏర్పరచడం జరిగింది. సో ఇందులో మా యొక్క మిత్రులు, మా కల్చరల్ టీమ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా చాలా సహకారం చేసి, తర్వాత మన పిల్లలకు కల్చర్ని ట్రాన్స్ఫర్ చేయటమే మన ఉద్దేశం అనేటటువంటిది మేము అవలంబిస్తున్నాము. సో అందుకని ఈ యొక్క ప్రోగ్రాంను అలంకరించినటువంటి ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విస్తరిస్తున్నాం. థ్యాంక్ యూ రాజేష్. తర్వాత ఇక్కడ చివరిగా మన ఈ తెలంగాణ మన కెనడా అసోసియేషన్లో ఒక ముఖ్య వ్యక్తిగా మీ ముందు పరిచయం చేయబోతున్నాను. అతను స్పెషల్గా మీరు చూడొచ్చు, ఇండియాలో ఈజ్ హైకోర్ట్ అడ్వకేట్. మరి ఇఫ్ యూ సీ హియర్, యూ కెన్ సీ హిమ్ లైక్ ఏ మన గ్రామీణ వాతావరణం సృష్టించేటట్టు మన ముందు మల్లన్న వేషంతో మన ఉన్నారు. మల్లన్న గారిని ఆయన సందేశం ఒకసారి ఇవ్వగలిసి కోరుతున్నాను. ఎన్టీవీ గారు. ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యుణ్ణి. సో నేను కల్చరల్ యాక్టివిటీ, నేను తెలంగాణ నుండి వచ్చినా కాబట్టి నాకు ఇక్కడ ఈ అవకాశము, అంటే తెలంగాణ కల్చర్ అంటే ఏంటిది, ఈ పిల్లలకి ఇక్కడ పెరిగే వాళ్ళకి, ఇక్కడ పుట్టే వాళ్ళకి, ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళందరికీ కల్చర్ నేర్పియడము, చెప్పడము, తెలియడము, అండ్ అక్కడ ఏం చేస్తున్నారు, జనం ఎట్లా ఉంటారు, ఏం సంగతి అనేది చూపెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఇది మాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఎన్టీవీ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. తెలంగాణ కెనడా తరఫున నా పేరు చంద్రాస్వర్గం, తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడిని. నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ.